You please repeat. I tell you. Om Namo Bhagavate Vasudevaya. 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 శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహాద్భుతమైనటువంటి మంత్రరాజం ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మహామంత్రం భక్తులకు లభ్యమైంది ఈ సందర్భంలో. ఇప్పటి వరకు ధ్రువుడు వెళ్ళేది మాత్రం ఫస్ట్ టైం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎందుకని పోతున్నాడు కానీ ఏం చేయాలో తెలియదు కాదు. నాయన యమునా తీరానికి వెళ్ళి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆ యమునా తీరంలో దగ్గరలో మధువనం అని ఒకటి ఉంది. ఆ మధువని నువ్వు యమునలో స్నానం చేసి ఆ మధువనం అనేటువంటి ప్రదేశంలో కూర్చొని ఏది నేను చెప్పింది చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని చెబుతూ ఉండి ఇంకేం అవసరం లేదన్నాడు. ఇదే మంత్రదీక్ష. ధ్రువుడికి మంత్రదీక్ష సామాన్యమైన మంత్రం కాదు. ఇదే గ్రౌండ్లో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈ ద్వాదశాక్షరి మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ 12 అక్షరాల మీద వ్యాస భగవానుడు ద్వాదశాక్షరి మహామంత్ర స్తోత్రం అని ఒకటి రాశాడు. అది అక్రోస్టిక్. మనం ఇంగ్లీష్లో అక్రోస్టిక్ అంటాం చూచారా, అట్లాగే సంస్కృతంలో అంటే మొదటి శ్లోకం ఓంతో స్టార్ట్ అవుద్ది, రెండవ శ్లోకం నాతో స్టార్ట్ అవుద్ది, మూడవ శ్లోకం మోతో స్టార్ట్ అవుద్ది. అట్లా అది అక్రోస్టిక్ అంటే. కాబట్టి 12 అక్షరాలు ఉన్నాయి కనుక ద్వాదశాక్షరి మహామంత్రం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క దాంతో స్టార్ట్ అవుద్ది. చివరికి వచ్చేటప్పటికి యా అనేటువంటి దాంతో స్టార్ట్ అవుద్ది. 12 శ్లోకాలు. అది ద్వాదశాక్షరి మహామంత్ర స్తోత్రం అని వ్యాస భగవానుడు రచించాడు. ఏమో అది ఎంతమందికి తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారి నేనే ప్రవచించాను అనుకుంటున్నాను దాని మీద. ఇదే గ్రౌండ్లో వరంగల్లో నేను గతంలో మాట్లాడాను దాని మీద. అంటే ఒక్కొక్క అక్షరం మీద ఒక్కొక్క శ్లోకం రాశాడు వ్యాస భగవానుడు. ఎందుకు చెప్తున్నానంటే అంత అద్భుతమైనటువంటి మహామంత్రం, ధ్రువుడికి సద్గతిని ప్రసాదించినటువంటి మహామంత్రం. ముఖ్యంగా ఒక 150 గ్రంథాలు రాయడానికి, ప్రధానంగా భారత భాగవత రామాయణ భగవద్గీతల మీద జనం అనుకున్నట్టుగా అపూర్వమైన అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు కదలడానికి ఒక సామాన్యమైనటువంటి ఒక సాధువు చేత వీటితో పాటుగా ఒక 100 గ్రంథాలను రచింపజేయడమే కాకుండా 209 యజ్ఞాలు నిర్వహింపజేయడానికి కారణమైంది కూడా ఈ మంత్రమేనని మీకు నేను తెలియజేస్తూ